నమస్తే వెల్కమ్ టు సెల్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం జిహెచ్ఎంసీ ఉప్పల్లో చికెన్ షాపు వెంకోబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత చికెన్ మేళా చికెన్ ఫ్రై 2500 కేజీ ఎగ్స్ 2500 ఉచితంగా పంచారు. చికెన్ తో ఎవరు బాధపడొద్దని, ఎలాంటి రోగాలు రావని, దానివల్ల ప్రజలకు ఎలాంటి అపాయం జరగదని, ఇది ప్రతి ఒక్కరూ తినవచ్చని ప్రజల అవగాహన తెలియజేశారు. ఉచితంగా చికెన్ పంపిణీ చేస్తున్నామని, ఇలా అన్ని బ్రాంచీలలో ఉచితంగా వారం రోజుల పాటు పంపిణీ చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం చికెన్ తినండి. అవ్వద్దు. ఎందుకంటే ఈ వాట్సాప్ మెసేజ్ రూమర్ గురించి అందరూ ప్యానిక్ అవుతున్నారు. ప్యానిక్ అవసరం లేదు. ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ కుకింగ్ స్టైల్ మన ఫుల్ బాయిల్ సిస్టమే ఉంది. ఇదే అదే ఫారిన్ కంట్రీలో హాఫ్ బాయిల్ సిస్టమ్ ఉన్నాయి. బట్ మన కంట్రీలో ఏమైనా కూడా బాయిల్ లేదంటే ఫ్రై ఐటమ్ తింటున్నాం. కాబట్టి మీరు ప్యానిక్ అవసరం లేదు. సో మన వెంకటేశ్వర హ్యాచరీస్ కంపెనీ తరఫు నుంచి ఆంధ్ర తెలంగాణ టోటల్ 250 షాప్స్ మనం ఈ చికెన్ మేళ నెక్స్ట్ వీక్ వరకు మనం చేపిస్తున్నాం. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా చికెన్ తినొచ్చు, భయపడే అవసరం లేదు. సో లోయెస్ట్ రేట్లో హై ప్రోటీన్ చికెనే మన చికెన్ ఐటమ్ ఒకటే, వేరే ఏం లేదు. కాబట్టి మీకు మంచి ప్రోటీన్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా తినొచ్చు, భయపడే అవసరం లేదు. సో ఈ ప్యానిక్ అని వదిలేసి మీరు హ్యాపీగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. చికెన్ మేళా పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ మధ్యకాలంలో వాట్సాప్లలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ చికెన్ పైన ఎక్కువ రుమాలు రావడం వల్ల చాలా మటుకు మంది చికెన్ తినకపోవడం వల్ల ఈ చికెన్ మేళా అన్ని పెట్టడం జరిగింది. ఈ చికెన్ అనేది ఒక వ్యక్తికి సంబంధించి కాదు, ఈ కోళ్ళ పరిశ్రమ పైన కానీ చికెన్ షాపుల వల్ల కానీ కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మీరు ఈ అపోహలకు మీద బలపడి చికెన్ తినకపోవడం వల్ల ఎంతో మంది కుటుంబాలకు మనం పరోక్షంగా కూడా మనం అది చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ముఖ్యంగా మన భారతదేశంలో మనం వండుకొని తినే చికెన్ విధానంలో వేరే దేశాల వాళ్ళకు మనకు ఎంతో తేడా ఉంటుంది. అదేంటంటే మనం ఎంతో ఉడికించుకొని చాలా చక్కగా మనం తింటాము. దానికి తోడు మన భారతదేశానికి ఒక ఔషధ గుణమైన పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మనం ఉడికించుకుంటాము. దీనివల్ల ఎలాంటి డిసీజ్ ఉన్నా కానీ ఆ డిసీజ్ అనేది మొత్తం చనిపోతుంది. దీనికి కొద్ది మంది యూట్యూబ్లలో వాళ్ళకి వ్యూస్ రావడం కోసము ఎక్కడో ఒక దగ్గర చిన్న డిసీజ్ వచ్చినా కానీ దాన్ని రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేసి పడేసి ఎవరు చికెన్ నమ్మకుండా చికెన్ తినకుండా చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ మంచి మనసుతోటి దయచేసి అర్థం చేసుకోండి. ఎలాంటి చికెన్కి మేము అమ్మే చికెన్కి కానీ ఎలాంటి రోగాలు లేవు. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర కోళ్ళకు రోగాలు వస్తే అవి అక్కడే చనిపోతాయి. ట్రాన్స్పోర్ట్లో ఇంత దూరం వచ్చి మళ్ళీ మా దగ్గర ఒక రోజు ఉండి మీకు ఇచ్చేంత వరకు సమయం కూడా ఉండదు. యాక్చువల్ ఇంకొకటి ఏంటంటే, ఈ బర్డ్ ఫ్లూ అనేది ఈ కోళ్ళకు వచ్చే ఒక చిన్న జలుబు వల్లనే మన భారతదేశంలో ఎవరికి ఇలాంటి రోగం రాదు చికెన్ తినడం వల్ల. కాబట్టి పబ్లిక్ అందరూ దయచేసి అర్థం చేసుకొని చికెన్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. మామూలుగా మన పైన తక్కువ కాస్ట్తో వచ్చే ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది చికెన్ అని మేము మా వెంకాప్ చికెన్ ద్వారా మేము గర్వంగా చెప్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి.